ఇక్కడ లిక్విడ్ వేసుకోవాలి, ఇక్కడ కంఫర్ట్, డెటాల్, మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు. వేసిన తర్వాతకి పవర్ ఆన్ చేస్తే మీకు మిషన్ అనేది ఆన్ అవుతుంది. మీకు టోటల్గా 12 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మీకు ఈ ఫ్లవర్ సింబల్ అనేది ఇండికేషన్ ఇస్తాయి ఏ ఆప్షన్ దగ్గర ఉన్నదో. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా స్టార్ట్ చేస్తే వాష్, రిన్స్, స్పిన్ అనేది 3 కామన్గా చేసేస్తుంది. అది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దానికి ఎంత వాటర్ లెవెల్ కావాలో తీసుకొని ఉతకడం, జాడేయడం, ఆరబెట్టడం మొత్తం కంప్లీట్గా అదే చేస్తుంది. మీరు ఒకవేళ ఆప్షన్ చేంజ్ చేయాలంటే ఈ నాబ్ అనేది రొటేట్ చేస్తుంటే మీకు ఆప్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ కాటన్స్ ఉంటుంది, మిక్స్, ఎలర్జీకి. దీంట్లో 1 hour 47 minutes. ఈ రెండింటిలో మాత్రం మనకు వాటర్ తీసుకునే టైంలో టైమింగ్ డిస్ప్లే అవుతుంది. అప్పటి వరకు ఆటోలోనే ఉంటుంది. మిక్స్ అంటే అన్ని కలిపి వేసుకోవచ్చు, ఓన్లీ కాటన్ వేసుకోవచ్చు. ఎలర్జీ కేర్ అంటే పేషెంట్స్ బటర్ ఇట్లా ఏమైనా ఉంటుంది. కిక్ 15 అంటే తొందరగా అవ్వడానికి ఒక 2 pairs 3 pairs అలా ఉన్నప్పుడు. డెలికేట్ వచ్చేసి 42 minutes, ఏమైనా స్మూత్ క్లాస్ ఇట్లా ఉన్నప్పుడు డెలికేట్లో వేసుకోవాలి. రీఫ్రెష్ అంటే మీరు ఎక్కువ రోజులు యూజ్ చేయని డ్రెస్సెస్ స్మెల్ పోవడానికి ఈ రీఫ్రెష్లో వేసుకొని శారీస్ కానీ ఏమైనా స్టోర్ చేసుకుంటారు కదా, అవి రీఫ్రెష్లో వేసుకోవాలి. ఈ రీఫ్రెష్ యూజ్ చేసే టైంలో లోపల అనేది ఎలాంటి ఐటమ్ అనేది వేయకూడదు. జస్ట్ వాటర్లో పిండిస్తుంది. మీరు లిక్విడ్, కంఫర్ట్ లాంటిది ఏం వేయకూడదు. అవి ఎట్లా వేస్తే ఎట్లా వేసినా అట్లనే బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ బేబీ కేర్, చిన్నపిల్లలవి, బెడ్డింగ్, ఓన్లీ అండర్వేర్స్ కావాలంటే అండర్వేర్స్, స్పిన్ అంటే డ్రై. మీరు బయట వాష్ చేసుకోవాలి, డ్రై కావాలంటే డ్రై అయిపోతుంది. ఇది సెల్ఫ్ క్లీన్ అంటే టాప్ క్లీనింగ్. 1 monthకి ఒకసారి 2 monthsకి ఒకసారి క్లీనింగ్ పౌడర్ ఉంటుంది. అది డైరెక్ట్ వేసేసి సెల్ఫ్ క్లీన్ పెట్టి స్టార్ట్ చేయాలి. ఇది రిమోట్ అంటే వైఫైతో యూజ్ చేయడానికి. దీనికి ఒక యాప్ ఉంటుంది, ఇది లాస్ట్లో చెప్తాను. ఇవి మీకు 12 ఆప్షన్స్. ఏ ఆప్షన్ పెట్టినా కూడా వాష్, రిన్స్, స్పిన్ అనేది కామన్. రిమోట్ అంటే వైఫైతో త్రూ వైఫై వర్క్ అవుతుంది. డివైస్ ఏమన్నా మన ఫోన్తో ఓకే, ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని సేఫ్. ఫస్ట్ టైం అయితే 2 ఒకటేసారి ఒక వైఫైతోని ఫోను, మిషన్ ఒకటే వైఫైతోని కనెక్ట్ అవ్వాలి. ఓకే, దీంట్లో మీకు అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇవి ఆటోమేటిక్గా టెంపరేచర్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి టెంపరేచర్, స్పీడు, రిన్స్ ఆటోమేటిక్గా అవి తీసుకుంటుంది. మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి డిలే. సపోజ్ మీకు 15 minutes పెట్టుకొని మీరు ఇంట్లో ఉండరు, బయటికి వెళ్ళి వచ్చేలోపు మిషన్ కంప్లీట్ కావాలి అనుకుంటే ఏ టైం వరకు కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను 15 minutes పెట్టుకుంటున్నాను, 24 hours టైం ఉంటుంది. ఇప్పటి నుండి ఒక 2 hours కావాలి. 2 hours సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే ఈ 2 hours టైం అనేది ఇలానే ఉంటుంది. 1 hour 45 minutes తర్వాతకి రిమైనింగ్ 15 minutes అనేది అక్కడికి రాగానే ఈ వాష్ కంప్లీట్ స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ 15 minutes అనేది కంప్లీట్ చేస్తుంది. మీరు ఏ ఆప్షన్ పెట్టుకున్నా కూడా సేమ్ లాస్ట్ టైం అనేది అవుతుంది. నెక్స్ట్ స్టీమ్ వచ్చేసి పైన 3 ఆప్షన్స్, కింద 3 ఆప్షన్కి మాత్రమే స్టీమ్ యాడ్ అవుతుంది. మీకు ఈ స్టీమ్ సింబల్ వచ్చినప్పుడు ఒక 20 minutes అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మీకు 1 hour 20 minutes 40 minutes అలా ఉందనుకోండి కాటన్లో, మీరు స్టీమ్ పెట్టుకుంటే ఇంకో 15 minutes 20 minutes అనేది యాడ్ అయిపోతుంది. పైన 3 కింద 3 మాత్రం వస్తుంది. అవసరం లేదంటే మళ్ళీ స్టీమ్. నెక్స్ట్ టెంపరేచర్ 90 degrees వరకు ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి ఆటోమేటిక్గా టెంపరేచర్ తీసుకుంటుంది. లేదు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. మనకు టెంపరేచర్ అవసరం లేదంటే 0. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవాలి. బయట 30 ఉంటుంది. దీంట్లో 60 తీసుకుంటే దీంట్లో 30 అట్లా ప్రోగ్రామ్ బట్టి తీసుకుంటుంది. స్పీడ్ అనేది ఆటోమేటిక్గా 1000లో తీసుకుంటుంది. మనకు ఉండేది 1400 ఉంటుంది RPM. మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అది కూడా తీసుకుంటుంది. అది కూడా ఆటోమేటిక్గా. ఇది రిన్స్ అంటే మీకు జాడియడం. మీకు ఆల్రెడీ 2 times 1 time అట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి అటు బై డిఫాల్ట్ అదే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంక్రీజ్ చేయాలంటే ఇంకా 2 times ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవసరం లేదంటే 0. దీంట్లో ఉన్న 2 times మాత్రమే వస్తుంది మీకు. నెక్స్ట్ ఈ మెమొరీ అనేది ఫర్ సపోజ్ మీరు 15 minutes పెట్టుకొని స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు, ఎక్స్ట్రా రిన్స్ అనేది ఇంకొక 2 times పెట్టుకుంటారు. ప్రతిరోజు ఇదే కావాలి మీకు. ఇదే కావాలి అన్నప్పుడు ప్రతిసారి ఇవన్నీ నొక్కకుండా ఫస్ట్ టైం మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే కావాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఈ మెమొరీని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు మెమొరీ సింబల్ అనేది వచ్చి యాక్టివేట్ అవుతుంది. స్టార్ట్ చేయాలి. 29 minutes ఉంటుంది. ఇప్పుడు ఈ 29 minutes అనేది మొత్తం 0 వరకు కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అవుతూనే సేవ్ అవుతుంది. లేదు అవసరం లేదని మధ్యలో తీసేసి పవర్ ఆఫ్ చేశారనుకోండి సేవ్ అవ్వదు. ఆ 29 minutes అనేది కంప్లీట్గా అయిపోతేనే మీకు అది సేవ్ అవుతుంది. నెక్స్ట్ డే వచ్చి ఇవన్నీ కూడా జస్ట్ మెమొరీని లాంగ్ ప్రెస్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మెమొరీ. నెక్స్ట్ స్టార్ట్ అండ్ పాజ్. సింపుల్గా ఇవన్నీ ఏమో అవసరం లేదనుకుంటే జస్ట్ పవర్ ఆన్ చేసి మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే మొత్తం కంప్లీట్గా అది అయిపోతుంది. అయిపోయిన తర్వాతకి ఎండ్ అనే సింబల్ వచ్చి మీకు మ్యూజిక్ వస్తుంది. జస్ట్ వచ్చి పవర్ ఆఫ్ చేసి డ్రెస్సెస్ తీసుకోవచ్చు.